లోగా పూర్తి చేసి ఇస్తానని చెప్పడం అభినందనీయం అధ్యక్ష. ఇంకా పనులు త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే దిశలో ఉంది అధ్యక్ష. ఈ ఫిషింగ్ హార్బర్ల వలన వేలాది మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధి మెరుగుపరచడం, అంతేకాదు అధ్యక్ష, మన రాష్ట్రానికి కొత్త ఆదాయం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు అవుతాయి అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పెండింగ్ పనులన్నీ సమీక్ష చేయడం, నిధుల పునర్వ్యవస్థీకరణ చేయడం, వేగవంతమైన అభివృద్ధి చేయడం, మనకి ఇంకా వీటిని ఫిషింగ్ హార్బర్ని వేగవంతం చేయవలసిన ఆవశ్యకత చాలా ఉంది అధ్యక్ష. ఫిషింగ్ హార్బర్లు పూర్తయితే సురక్షిత నౌక నిల్వ, ఆధునిక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజ్ ప్రాసెసింగ్ సదుపాయాలు, ఎగుమతి సామర్థ్యం, ముఖ్యంగా మత్స్యకారుల జీవన విధానం మారి వారి ఆర్థిక ఆదాయం వృద్ధి చెంది మనకి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయి అధ్యక్ష. పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, విమానాశ్రయాలు కానీ, ఈ మూడు కలిపితే మన ఆంధ్రప్రదేశ్కి మరొక త్రివేణి సంగమం అధ్యక్ష. విమానాశ్రయాలు అభివృద్ధి అయితే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష, ఓడరేవులు అభివృద్ధి అయితే వాణిజ్యం పెరుగుతుంది అధ్యక్ష, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి అయితే మత్స్యకారుల జీవన విధానం పెరిగి మన రాష్ట్ర జీడిపి పెరుగుతుంది అధ్యక్ష. ఈ మూడు కలిపి రాష్ట్ర ఆర్థిక శక్తిని పెంచుతాయి అధ్యక్ష. ఈ విధంగా మనం ఈ మూడింటితో కొనే కాకుండా గత 20 మాసాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో సుమారు 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మన గౌరవ యువనాయకులు హెచ్ఆర్ మినిస్టర్, ఐటీ మంత్రి లోకేష్ బాబు గారి చొరవతో ఇప్పటికే 3 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు మన డేటా సెంటర్లు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిశ్రమలు మనకి వచ్చే అవకాశం పొంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచే దిశగా మన ప్రభుత్వం ముందుకు నడుస్తుంటే, ఇదే సమయంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి పారిశ్రామికవేత్తలను బెదిరించడం కానీ, వారికి అపోహలు సృష్టించడం కానీ, అంతేకాకుండా యువతకి రప్ప అంటూ రాజకీయాలు చేస్తూ యువతను తప్పుదారి పట్టించే విధంగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ రప్ప రాజకీయాల దాడులకి మనం ఈ సభ తీవ్రంగా ఖండించి మనం అభివృద్ధి వైపు ముందుకెళ్లాలి అధ్యక్ష. మనకి ఆంధ్రప్రదేశ్కి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి సహకారాలు మనకు మెండుగా ఉన్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకంతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం వికసిత భారత్ 2047, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం మన స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ 2047, ఈ రెండింటిని సాధించుకునే తరుణం త్వరలోనే ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. రెడ్డప్ప గారు, మాధవిరెడ్డి గారు చాలా టెన్షన్గా ఉన్నారు. మీరు ఇందాక నుంచి ఏం మాట్లాడాలని? లేను అధ్యక్ష, ఏం టెన్షన్లో లేను. ఏదో అంత ఎగ్జామినేషన్కి వెళ్ళి ముందు టెన్షన్లా కనపడతా ఉంటే కొంచెం గవర్నర్ గారి